ఆషాఢ మాసంలో వచ్చే మొదటి ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి నుంచి పండుగలన్నీ మొదలవుతాయి కాబట్టి దీనిని తొలి ఏకాదశి అంటారు. జీవుల కర్మ ఫలాలను అనుసరించి వారికి ఇహలోక సుఖాలను మోక్షాన్ని ప్రసాదించే పరమాత్మ శ్రీ మహావిష్ణువు. అలాంటి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన తిథి ఏకాదశి. గంగ వంటి తీర్థం, తల్లి వంటి గురువు, విష్ణువు వంటి దైవం, ఉపవాసం వంటి తపస్సు, కీర్తి వంటి దానం, జ్ఞానం వంటి లాభం, ధర్మం వంటి తండ్రి, వివేకం వంటి బంధువు, ఏకాదశి వంటి వ్రతం లేదని భవిష్య స్కంద పురాణాల్లో స్పష్టంగా చెప్పబడింది. ఆషాఢమాసము శుక్లపక్ష ఏకాదశి రోజున విష్ణుమూర్తి పాలకడులిపై యోగనిద్రకు ఉపక్రమించే రోజు కాబట్టి దీనిని శయని ఏకాదశి అని కూడా పిలుస్తారు. మానవులకు శయనించడం ద్వారా అలసట నుండి ఉపశమనం లభిస్తుంది. కానీ ఆ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్ళడం అంటే సృష్టి పాలన చేయడం